లార్డ్. ఈరోజు జూలై 6వ తారీఖు 2025 సంవత్సరం సాటర్డే. బై నాకు ఈ టచ్ ఫోను సెల్ వీటి నాలెడ్జ్ లేదు ఆపరేట్ చేయడం కానీ అదేంటి ఫేస్బుక్ చూడటం కానీ. చందన సుధా గారు ఎవరు నాకు రెగ్యులర్గా పంపుతుంటారు. ఐఎమ్ థింకింగ్ చందన సుధా గారు யூ ஆர் டெமிழியன், உங்களுக்கு தமிழ் தெரியுமா? நீங்கள் எந்த ஊரில் இருக்கிறீங்கோ? यू डोंट नो तमिल? आप कहाँ रहते चंदना सुधा? क्योंकि कभी तो मुझको वो फेसबुक में आपका फेस दिखता रहता, हंसता रहती तुम्हें. తెలుగుచ్చా తెలుగులో చెప్పాను సరే వదిలేయండి. గలతీ 6వ అధ్యాయం, గలతియన్స్ చాప్టర్ 6 17th వర్డ్. యేసు ముద్రలను నా శరీరమందు ధరించి ఉన్నాను. ఆ వాక్యం ఉంది చూడండి, గలతియన్ 6:17 వర్డ్. ఇది నిన్న మొన్న కాదండి, 1998లో చేశాను, 1998 ఆ ప్రాంతంలో. ఏసన్న గారు మెచ్చుకున్నాడు, బ్రదర్ ఏసన్న గారు, హోసన్న మినిస్ట్రీస్. పోతే మనం ఏమేమో అనుకుంటాం, మనం అనుకోవడం కాదు, దేవుడు ఆయన చిత్తం ప్రకారం జరగాలి. అందుకే ఏదో అన్నారు, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేనిది ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషి పని. అదే పాట. ఏది ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే అనే పాట. ఒక పల్లవి అదే ఒక చిన్న బిట్టు పాడేసి ఆపేస్తాను, పాట మొత్తం పాడను. ఏదో చెప్పబోయానండి. నేను పాస్టర్నా బిషప్నా అని కొంతమంది అడుగుతున్నారు. పాస్టర్ని కాదు, బిషప్ని కాదు. ఎఫ్ఎస్సి చాప్టర్ 4:13లో ఉంది. కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని స్వార్థికులుగా, ఇలాగా 5 రకాలు. ఈ 5 రకాల్లో నేను రెవరెండ్గా, ఇంకా మ్యాన్ ఆఫ్ గాడ్గా చెప్పుకుంటుంటాను. పాట పాడుతాను, వాక్యం చెప్తాను, ఇక దైవికమైన స్పిరిచువల్కి సంబంధించి అన్నీ చేస్తుంటాను దేవుని కృపతో. ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను, పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను, తనివి తీర చూచిన నా యేసయ్య రూపము, తనివి తీర చూచిన నా యేసయ్య రూపము, నా హృదయమే పొంగి పొర్లెను, నా మనసే సంతోషించేను. ఐఎమ్ హ్యాపీ. కానీ చాలా నిగూఢమైన ట్రాజడీలు నాలో ఉన్నాయి. పిల్లల గురించి ఆలోచిస్తుంటాను. నేను నా భోజనం విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటాను. ఉండే దగ్గరేమో పైన తాగుబోతుడు అద్దెకుంటున్నారు, వాడి కొడుకులు, వాళ్ళని దయ్యాలు ఆవరించింది. అలాగా కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని చెప్పుకునేది, అడుగడుగున ఆటంకాలే. అంటే నా సిలువ నేను మోసుకొని అలా తిరుగుతున్నాను. ఇంకా ఎన్నేళ్ళో దేవునికే ఎరుక. అందుకే నేను వీడియో పెట్టినప్పుడు ప్రతిసారి డేట్ చెప్తుంటాను. భౌ 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 అన్నది కుక్క, దాని గొంతుక నోరు దేవుడు నొక్క, నే మనుషుడి కింద లెక్క. హాయ్. భౌ 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 అన్నది కుక్క, దాని గొంతుక దేవుడు నొక్క, నే మనుషుడి కింద లెక్క, నలుగురు పోయే వీధులలో నా నడచుట చాలు. హలో, అరచుట మేలు. ఓకే, చాలా సంతోషం. ఏదో ఎప్పుడు ఒకే టైప్గా ఉండకూడదని కొద్దిగా వెరైటీ పెట్టాను. ఫేస్బుక్లో వాళ్ళకి చెప్తున్నాను, ఐఎమ్ మ్యాన్ ఆఫ్ గాడ్ రత్నం ఫ్రాన్సిస్. హిందీ నాలెడ్జ్ కొంత తెలుసు, తమిళ్ బాగా మాట్లాడతాను, తెలుగు స్పష్టంగా మాట్లాడతాను, ఇంగ్లీష్ నాలెడ్జ్ కొంత ఉంది.
నాలో ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, అంటే కెమెరామెన్. నాలో ఒక స్పిరిచువల్ రైటర్, అనేక క్రైస్తవ పత్రికల్లో వార్తలు ఐటమ్స్ రాశాను. అలాగా దేవుడు నన్ను అనేక రకాలుగా వాడుకున్నాడు. అయితే నేను ఇంటింటికి తిరగవద్దని లూకా 10వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. కాబట్టి అక్కడ ఇళ్ళకి వెళ్ళి నేను అమ్మ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తా, అమ్మ దేవుడు వెళ్ళమన్నాడు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తా, అలాంటిది చీప్ పనులు నేను చెయ్యను. నాకు చీప్ పని అది. అలాగే ఎవరైనా అయ్యో పాపం గడ్డం అది బీదోళ్ళలాగా ఉన్నావు, ఇదిగో ఈ 100 ఉంచుకో, ఈ 200 ఉంచుకొని నా జేబులు పెడితే అది నాకు సింపతి ఇష్టం లేదు. ఎవడైనా నా మీద జాలి పడితే బయట వాళ్ళు నేను అస్సలు తట్టుకోలేను, వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎందుకంటే నా దేవుడు ఆ టయానికి నాకు ఏం కావాలో ఇస్తున్నాడు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. శాంతి, ఆమెకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని సమాధానాన్ని ఇవ్వాలని, అదేవిధంగా గుణదీప్కు దేవుడు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని, ఇంకా డాక్టర్ కీర్తన్ అతను తొందరగా ప్రాక్టీస్ పెట్టాలని ఎంబీబీఎస్, ఇంకా నిమ్మికి గుడ్ హెల్త్ కోసం, నీరజ ఉన్నత చదువులు చదవాలని, మంటి మురళి, అదేవిధంగా మైపూడి కృప వారందరి అవసరాలు నెరవేర్చాలని, జి నాగేశ్వరరావు కొడుకు సూర్యకు దేవుడు తగిన అమ్మాయితో పెళ్లి జరిపించాలని ప్లీజ్ దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా చల్లని తల్లి, ఆమెకు నడువు నొప్పి తలనొప్పితో బాధపడుతుంది, ఆమెకి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు మీరు చూసినందుకు, ఈ వీడియో చూసిన వారిని, ఈ వీడియో చిత్రీకరించిన వారిని సర్వశక్తివంతుడైన దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.